క్రీస్తునందున్న పరిశుద్ధులందరికీ ప్రభువైన క్రీస్తు నామంలో శుభాభివందనాలు. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. జూలై 5 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం నేను చదువుతున్నాను, వినండి. ఆ దినమున నేను నిన్ను విడిపించెదను, నీవు భయపడు మనుష్యుల చేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇర్మియా 39:17 ప్రభువు కొరకు ఆయన విశ్వాసులెవరైనా శ్రమలనుభవిస్తున్నట్లయితే వారికి ఆయన దగ్గర్నుండి మధురమైన ప్రేమ సందేశాలు వస్తూ ఉంటాయి. అంతేకాదు, వారి విషయంలో ఎవరైనా దయచూపిస్తే అలా దయచూపించిన వారికి కూడా దేవుడు సంతోషకరమైన శుభవర్తమానాలను పంపిస్తాడు. ఎబెద్ మెలిక్ అనే అతను ఒక సామాన్యమైన ఇథియోపియుడు. సమాజంలో అతనికి స్థానం ఏమీ లేదు. కాని అతడు ఇర్మియా విషయంలో దయ చూపించాడు. కాబట్టి ప్రభువు అతనికి తన ప్రవక్త ద్వారా ప్రత్యేక వాగ్దానాన్ని పంపించాడు. దేవుని కొరకు హింసలనుభవిస్తున్న వారి విషయంలో జాగ్రత్త తీసుకుందాం. అందుకు దేవుడు మనకు ప్రతిఫలమిస్తాడు. ఎబెద్ మెలిక్ ఎంతగానో భయపడుతున్న తన పగవారి చేతిలో నుండి విడిపింపబడాలి. అయితే అతను దీన దరిద్రుడు. కాబట్టి యెహోవాయే అతని విషయమై జాగ్రత్త తీసుకుంటున్నాడు. కల్దీయుల చేతిలో వేలాది మంది హతం అయిపోయారు. కాని ఈ నల్లని నీగ్రోకు ఏమీ జరగలేదు. మనం కూడా బలవంతులైన కొంతమందికి భయపడుతూ ఉండవచ్చు. వారికి మనమీద పీకల వరకు కోపముందేమో. శ్రమలు సంభవించేటప్పుడు మనం ప్రభువు పనిలో నమ్మకంగా ఉంటే ప్రభువు కూడా మన విషయంలో అలాగే ఉంటాడు. ప్రభువు అనుమతి లేకుండా ఎవ్వరూ మనల్ని ఏమీ చెయ్యలేరు. కోపోద్రేకులైన నీమీదికి లేచేవారి నోటికి ఆయన అడ్డుకట్ట వేస్తాడు. వారి నాయకులకు కళ్ళెం వేస్తాడు. మనం దేవునికి గాని భయపడితే ఇక ప్రపంచంలో ఎవరికీ భయపడనవసరం లేదు. లోకుల చేత తృణీకరింపబడిన దైవ సేవకునికి గిన్నెడు చన్నీళ్లనిచ్చేవారు ఇహమందు పరమందు వారి ప్రతిఫలాన్ని పోగొట్టుకోరు. మనం యేసు పక్షంగా నిలబడితే యేసు మన పక్షంగా నిలబడతాడు. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు. తిరిగి మళ్ళా రేపు ఉదయకాల సమయంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.